ఇంకేం మాట్లాడేది నమస్కారం. యాక్చువల్లీ ప్రెస్ మీట్ నిన్నే పెట్టిండాలా. విలేకరులు వీళ్ళందరూ కూడా బాధపడతారు. ఏమన్నా ఒక సండే లేదు, ఏం లేదు, వీళ్ళేమిట్లు చంపుతారే. అందులో వాళ్ళు మన ఏదో పాపం బాగా సతాయి చేసినట్లుంది. ఇంత పొడుగు మాట్లాడినారు. అదేమైనా ఉండే స్టోరీ అంటే లేని స్టోరీ ఇంత పొడుగు మాట్లాడినారు. సరే, అది వాళ్ళు ఇంట్లోకి వదిలేస్తాం, అది వద్దు. మరొకసారి మా పిలుపునందుకు మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రెస్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. పలమనేరు పుర ప్రజలకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి. 25వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి 1 వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపించినారు. మేము పోయినాం. మేము ఒక్కరే పోలేదు అక్కడ, మేము నలుగురే పోలేదు అక్కడ. టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోలే. మీరందరూ కూడా ఉన్నారు, విలేకరులు అందరూ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు, మామూలుగా ఉన్నాం. ఇంకా అప్పటికి 11 గంటలకు మీటింగ్ అంటే 11:30, 11:45 వరకు చూసి వీళ్ళు వచ్చేది లేట్ అవుతుందేమో, ఏదో మీ సమస్యలు ఉంటే వీళ్ళకి చెప్పండి అధికారులకు అన్నారు. మేమేదో మేము నలుగురు ఏదో చెప్పాము, అది అయిపోయింది. నేను బయట వచ్చన్నా, ఏమన్నా ఏమో రాలేదు వాళ్ళకి ఏదో సమస్య అంట, అది భాగాల్లో సమస్య, లేకపోతే ఇంకో సమస్య. మేమేదో నేను చెప్పిన అప్పటికి బాగా వినాలా వాళ్ళు, ఏదో గాలి వాడుతున్నారు, లేకపోతే ఏదో మాకు వినిపిస్తూ ఉంది, వాళ్ళు పోటీ అంట, అందుకని రాలేదు అన్న, అంతే. వీళ్ళు ఎందుకనో మీసాలు తిప్పేది ఒకడు, తొడగొట్టేది ఒకడు, మొగుడు అనేది ఒకడు, పెండ్లాం అనేది ఒకడు. ఇదేందండి, ఇది ఇంతగా ఉంది. నేను మామూలుగానే చూసిన జంబలగడ బొమ్మ సినిమా, అదేనా, ఏం సినిమా అదే, ఆ సినిమాలో మొగలు పెళ్లి చేసుకుంటారు. వాడేమరంటే నేనే నీకు మొగుడు అంటాడు. నా పెండ్ల ఒకే జగడం, ఇదేంటి ఇది, నువ్వు వాటిని పెళ్లి చేసుకుంటే ఇళ్ళలో జగడాలు పెట్టేమని స్వామి దండం పెడతాను, దయచేసి ఇంట్లో జగడాలు పెట్టద్దండి. ఒకవేళ అట్లా మొగోళ్ళనే పెళ్లి చేసుకోవాలంటే మదనపల్లికో పుంగూరుకో పోండా, లేకపోతే శుక్రవారం సంతకెట్టుకు పోండా, లేకపోతే మీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు కదా, అదే తొడ కొడతాడు చూడు. ఆయన తొడ ఎందుకు కొడతాడో తెల్ల, మీసాలు ఎందుకు తిప్పుతాడో తెల్ల. ఆ మార్కెట్ కదా కన్నా వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుంటారండి పెళ్లి. నన్నేంద్ర సార్, అందులో నేను ముసలోడు అయిపోయినా, బట్టతలు ఉంది. నేను నీ మాదిరి అందగాడు కూడా కాదు. నేను నీ మాదిరి అందగాడు ఉంటే నేను మళ్ళీ గడ్డూరు కల్లీలో పోయి ఆడొక ఫ్యామిలీ, రాధాబంగ్లాలో ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ అట్లా నువ్వు చేస్తావు, నేను చెప్పలా. అట్లా బాధలు ఎందుకు వస్తుంది, మాకు అవసరమా ఇదంతా? చూసి మాట్లాడండి. నేనేమన్నా రాలేదు మీటింగ్కి, ఏం సమస్య తెలియదు, ఎందుకైనా కౌన్సిల్ నిలబడినా నాకు తప్ప. దానికి ఎందుకు రాస్తాం? ఇట్లా రెచ్చిపోతారు. ఒకడేం రాడు ఇట్లా అంటాడు, ఒకడేం ఇట్లా అంటాడు, తొడగొట్టుకుంటాడు. చూసుకోండి బా, ఎందుకు గులికి పడతా ఉన్నారు? మీకంటే మేము ఎక్కువ నాటకాలు వేసే దాంట్లో సూపర్ చేస్తాం. మేమంతా ఆడి ప్రజలు వీళ్ళు బాగా ఆడతారు ఓకే అనేసి మాకు అధికారం ఇచ్చింది. మీరు సరిగా ఆడరని తెలుసు. నువ్వు మళ్ళీ మా వాటిలోకి వచ్చి మేము కౌన్సిల్ నిలబడతాం, 26 మంది నిలబడతారు. ఎందుకు నిలబడతారు? నిలబెడితే మీకు ఓట్లు వేస్తారా జనాలు? మీరు ఎన్ని పెన్షన్స్ పెరిగేసిందో తెలుసా? ఇండ్లు పెద్దదిగా ఉంది, అది పెద్దది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఎంత మంది కడుపు మంట పోసుకుంటారు మీరు? ఇంకా ఎవరు కడుపు మంట పోసుకోవాలని వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా. వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఎత్తి చూపించండి, ఒప్పుకుంటాము. నేనే మొగుడు నీకు, ఏదో చిట్టా ఉంది, ఏమేమి ఉంది అన్నీ పెట్టు, మా దగ్గర కూడా ఉంది. ఇంకొక అతను మాట్లాడతాడు, అతను ఎట్లా యోగ్యుడు అంటే ఇదే పార్కులో కిరణ్ కుమార్ కమిషనర్తో కలుపుకొని నా దగ్గర రికార్డు ఉంది, ఊరికే మాట్లాడినాను. చెట్లంతా కొట్టి అమ్మింది కాదా? నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇస్తాం మీకు కూడా. సరి జాతి వాళ్ళు, ఎరుకులు మన వాటిలో ఉన్నారు పాపం పేదవాళ్ళు, ఏదో పందులు మేపుకుంటా జీవం పోసుకుంటామంటే తమిళనాడుకి అమ్మినావా లేదా? తమిళనాడు వాళ్ళకి అడవిలోపై డబ్బులు తీసుకున్నావా లేదా మన దగ్గర? అయినా కొంచెం గుర్తు చేసుకోనైనా, మీ పార్టీ వాళ్ళు నేను కుక్కను కొట్టినట్లు కొట్టిరు గంటా ఊర్లో,
ఆ జెండా మఠంలో మేము కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. మీ వైసీపీ పార్టీ వాళ్ళే, మీ రఫా బ్యాచ్ వాళ్ళే, కబ్జా కోర్లే. ఊరికి నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడనుకో, శాంతి నేను బాగా చేస్తా. నా గురించి నీకు ఇంకా సరిగా తెల్లా. జెండా మఠంలో చెట్లు కొలిసి అమ్మింది ఎవరికి తెలీదు? నీ వాటిలో ఎత్తుకున్నామనుకో ఊరోజులు వెళ్ళిపోతావు. కాబట్టి ఏం మాట్లాడినా ప్రజాప్రయోగంగా మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇంకా మా వాళ్ళు చెప్తారు ఏమేమి అభివృద్ధి, ఏమేమి కబ్జాలు మీరు చేసింది అన్నీ చెప్తారు. ఎందుకంటే అన్నీ నేనే మాట్లాడేస్తే మళ్ళీ ఇదైపోతుంది. కాబట్టి చూసి తొడగొట్టుకున్నట్టు కొంచెం చూసి కొట్టుకోండి. ఆయన చాలా ఇబ్బంది పడతాం మళ్ళీ. అదేమో రెడీ, అదేదో సినిమాలో నారాయణ కొట్టుకుంటాను చూడే, రేణా మాదిరి. ఆ మాదిరి కొట్టద్దు, నీకంటే ఎక్కువ కొడతాం, డైరెక్ట్గా కూడా కొడతాం మేము. ఊరికే మీడియా వాళ్ళు పాపం ఇబ్బంది పెట్టి కొట్టినావో కొట్టకూడదు. ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా. అందరికీ నమస్తే. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొన్న గత 2 రోజులుగా మీకు చాలా ఇబ్బందులుగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. మొన్న నేను రోజు రాలేకపోయినా, హాస్పిటల్కి పోయినాం. కానీ ఒక నాయకులు అంటారు 26 గెలుస్తాము, మీసాలు తిప్పుతాడు, తొల్ల కొడతాడు. నాకైతే అర్థం కాలే. అన్న, మీ జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడే, మీ వెంకయ్య గౌడ్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 6 వార్డులు పోటీలు జరిగా. 6 గెలిచాక వగలేదు. కానీ మీకు 26 ఎట్లన్నా గెలుస్తాను, నాకైతే అర్థం కాలే. దానికి సమాధానం చెప్పండి. 6 గెలిచాక వగలే, మళ్ళీ 26 గెలుస్తారంట. ఏమన్నా న్యాయం? మళ్ళా తొల తిప్పేది, మీసాలు తిప్పేది. అయ్యో చూడలేకుండా పోతున్నాం. దయచేసి వద్దున్న అట్లంతా. మళ్ళీ ఇంకోటి ఏమని అడిగితే ఈ సీఎంలు అంటారు. అన్న, మీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, అదన్నా గుర్తుందా లేదా? పోనీ మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, మీ జగన్ అన్న సీఎంఏ, మీ 151 మంది ఎమ్మెల్యేలే అప్పుడు ఉన్నారు కదా. ఎందుకన్నా 110 కాన్ఫరెన్స్లు వస్తుంది. అప్పుడు ఈ మినిస్టర్లు ఏం కాదే, ప్రజలకు బుద్ధి టిక్లేనారు కదా. గుర్తుందా లేదా? బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. 110 నియోజకవర్గాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీనే ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలా? నాకైతే అర్థం కాలేదు. మీరు ఉండి కూటమి నాయకులు అంటారు. మీ జగన్ అన్న మాట్లాడదు ఒక వీడియో తెలుగునా, మీరు ఎంతమంది వచ్చినా నా వెంటుకు కూడా పీకలేదు అన్నారు. మరి ఇంకా కూటమి నాయకులంతా ఫోన్ చేసి ఎందుకు పీకినారా లేదా? మళ్ళీ ఇది ఒక గెలుపు అంటారు. అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తాండా. ఇంక నేనేం చెప్పదలుచుకోలే. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ప్రజల్లో రే మనం ఎందుకు ఓడిపోయినాం, మనం ఏం తప్పు చేసినాము, నెక్స్ట్ మనం రావాలంటే ప్రజలకు తిరగండా, నిజాలు తెలుసుకోండా. నిజాలు తెలుసుకొని మన ఓటు ఏం కారణం అది తెలుసుకోండి. దాన్ని వదిలేసి ఈఎంలు అంటారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి 110 కాన్స్టిట్యున్సీకి గెలిచిన దానికి మీ వాళ్ళైతే మీరు సమాధానం చెప్పండి. అది మీ రూలింగ్లోనే. ఇంక నేను ఇంకా మిగిలినంత దేవునికి వదిలేస్తాను, మీకు వదిలేస్తాంట. ఇంకో విషయం, ఆయన మాకు అన్నే, కొంచెం ఆయన అంటే అభిమానమే. ఏదో మదనపల్లి రోడ్ ఇది మద్యం మైన్స్ ఏదో, అదేదో మద్యం రోడ్ అంట, ఏదో అయిపోయిందంట. అన్న, నేను పూర్తిగా నేను అడుగుతా ఉన్నానన్న, గత 5 ఏళ్ళలో దండపల్లి రోడ్లు ఎన్ని వైన్ షాపులు ఉండిందన్న? ఒక్కసారి సమాధానం చెప్పిన. 2 వైన్ షాపులు లేదా? ఆ రోజు మాట్లాడలేదే. ఈ రోజు ఒక బీసీ నాయకుడికి వైన్ షాప్ ఇచ్చినాడని, ఒక బీసీ నాయకుడు వైన్ షాప్ మీద పడతాను, నీకు ఏమన్నా న్యాయమన్నా? అది కూడా 5 మంది టెండర్లు వేసింది. దాంతో నేను ఒకటి అయినా. అది ఎవరు, మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఎత్తలేదన్నా. వచ్చి ఎత్తిందో తెలిసిన కలెక్టర్ గారు వచ్చి డిప్ ఎత్తితే దానికి నాకు తగిన దానికి 7వ షాప్ పెట్టాలా? తప్పేమన్నా మేము గవర్నమెంట్కి 7 రాసి చేయలేదే, లాభమే చేకూరుస్తాం. ఇదే గత 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు ఇదే నీ వాటిలో 90కి పైన ఎక్సైజ్ కేసులు ఉంది. కావాలంటే నువ్వు ఎక్సైజ్ స్టేషన్లో పోయి అడుగు. ఆ రోజు నీకు నోరు రాలేదని అడిగాక దాని గురించి టెట్రా ప్యాక్లు అడిగాక నీకు నోరు లేదా? 90 కేసులు పైన ఉంది. నేను కాబట్టి నిరూపిస్తా. ఆ రోజు నువ్వేం నోరు మాట్లాడలేదే. దండపల్లి రోడ్లో వైన్ షాప్ ఉంది, అది నీ వాడే కదన్నా. ఎస్టేట్ కాడ 2 వైన్ షాపులు ఉంది. ఆ రోజు నోరు మాట్లాడలేదే. ఈ రోజు నా వైన్ షాప్ నుంచి నువ్వు మాట్లాడతావు. అది నీ వ్యక్తిగా వదిలేస్తా ఉన్నా. ఆ పైన దేవుడు చూసుకుంటాడు. అంతేకాదు అన్న అంటాడు మళ్ళా, మా పిల్లల మీద అక్రమ కేసులు పెట్టారంట. అన్న, ఒకే ఒక్క కేసు కానీ అక్రమ కేసు కానీ పెట్టి ఉంటే మీరు ఎవరి పేరు చెప్పండి, వాళ్ళు ఏమో తప్పు చేశారు. ప్రతి దానికి మగాడు వీడియో ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్ అన్నీ ఉంది. అక్రమ కేసు అని కానీ ఒకటి కానీ చెప్తే మీరేం చెప్తే అది నేను ఖచ్చితంగా తలంచుతా. ఇది ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం అన్న, రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఉండేది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తాను. ఒక్కరిపైన తప్పుడు కేసు పెట్టి నింటే మీరేం చెప్తే అదన్నా నేను ఖచ్చితంగా మీకు ఇది తలంచుతానని కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇంకో నాయకుడు మాట్లాడతారు స్వామి, ఆయన పెద్ద నాయకుడు.
ఏదో అమరాన్ని గురించి మాట్లాడదాన్ని. మేము ఎప్పుడు మీ ఎమ్మెల్యే గురించి కానీ మీ వాళ్ళ గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం ఉంటే 20 ఓట్లు గెలిచాడంట, అదే కూటమి లేకపోతే 20,000 ఓట్లు ఓడిపోతాడంట. అతను బుద్ధి జ్ఞానం ఉన్నా ఉందా లేదా నాకు తెలియదు, కానీ నేను ఒక మాట్లాడతా ఉన్నా. 2009లో కాంగ్రెస్ 2009లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండే రెండోసారి మంచి హవాలో ఉండే. చిరంజీవి గారు పార్టీ పెట్టారు PRP, గుర్తుందా లేదన్నా ఒకసారి గుర్తుపెట్టుకుని నువ్వు కూడా. 2009లో అంత పెద్ద హయాంలోనే అమరన్న తెలుగుదేశం పార్టీ ఇదే పొలంనేరులో 17,000 ఓట్లతో గెలిచినాడు. ముందు లేదా మాట్లాడుతున్నా లేదా నాకైతే అర్థం కాలే. అమరన్న గురించి నువ్వు మాట్లాడేదా? మీ ఎమ్మెల్యే గురించి మేము ఏమన్నా మాట్లాడినామా? వయసు తేడా ఇచ్చి మాట్లాడు. మళ్ళీ ఏమంటాడు? 2019లో మీ అమరన్న 8వ రౌండ్కి లేసి పెట్టినాడంట. నువ్వు చూసి మొన్న ఏం జరిగిందో తెలిసినా? 4వ రౌండ్కి మీ ఎమ్మెల్యే గారు లోపల వచ్చా, 5వ రౌండ్ ఉండే, 6వ రౌండ్కి బయట మేము సాక్షి, నేను ఆడే ఉన్నా లేదా నువ్వు చెప్పేమని చూస్తామా? 6వ రౌండ్ బయట వెళ్ళిపోయా. నేను మాట్లాడలే. పెద్ద చిన్న గౌరవం ఉంది. నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ తప్పుగా కానీ మాట్లాడితే మాత్రము ఊరుకోండేదే లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉంటా. అంతేకాదు ఇంకొక ఆయన మీసాలు తిప్పి తొడగొట్టి ఏదేదో చేస్తాను అన్న. నేను సూటి ఒకే ఒక మాట్లాడుతా ఉన్నా. నువ్వు పెద్ద ఇల్లు కట్టినావు, ఓకే మంచిదే బాగానే ఉంది. ఆ ఇంటికి ఒక్క తట్ట ఇసక్కన్నా నువ్వు డబ్బించి కొన్నావా? నువ్వు డబ్బించి కొనలేదని నేను కానీ పక్కన సత్యం చేస్తా. నువ్వు కొన్నానని వచ్చి నాతో వచ్చి కానీ పక్కన ఇదే సత్యం చేయి. నేను దేనికైనా రెడీగానే ఉండా. అప్పుడు ఇసక్ వచ్చి డబ్బించి కొనాలా. ఇప్పుడు అది ఫ్రీ పెట్టినామన్నా. నువ్వు గవర్నమెంట్కి అన్యాయం చేయలేదా? మళ్ళీ మిలిటరీ అంటావు, మీసాలు చెప్తావు, తొడ చెప్తావు. దయచేసి నేను గట్టిగా వదిలేస్తాను అన్న. ఒక్క తట్ట ఇసక్ కొనింటే కదా నేను కానీ పక్కన సత్యం చేస్తాను. నువ్వు కొనలేదని, కొన్నానని నువ్వు వచ్చి నాతో వచ్చి సత్యం చేసి నీ గట్టిగా వదిలేస్తా అంట. అంతేకాదు మళ్ళా ఈ వైసీపీ వాళ్ళు నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఒకవేళ తల బ్రహ్మించి ఏమన్నా ఆడుతా ఉన్నారో గర్వంగా ఆడుతా ఉన్నారో నాకు తల. ఒకవేళ మైండ్ పని చేయకపోతే బాగా పోయి ఇచ్చేయండి, ఆడిపోయి చెక్ చేసుకొని నీట్గా రండి. లేదు మేము గర్వంగా పాడుతా ఉన్నామంటే ఆ శ్రీకృష్ణుడు భగవానుడు జన్మించిన జాగ్రత్త మీరు పోయి చూసుకొని చేయకపోతారు, దగ్గరలోనే ఉంది. దయచేసి ఆ మీకు నెత్తులు చేస్తానంట. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై అమరన్న, జై తెలుగు. నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే మా తెలుగుదేశం టౌన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిన్న కాక మొన్న ఒక నాయకుడు, గంటావర్ నాయకుడు, ఎవరో కాదు మా అన్నే జాఫర్ అన్న, మా అన్న స్వామి అన్న, నిజంగానే మా ఇద్దరికి అంత అనుబంధము. అందుకే మా అన్నాడు కదా తమ్ముడు అనేసి, మా అన్నే ఆయన అన్నాడు, ఆ 4 బిల్డింగు నేను అన్నీ తెచ్చుకున్నాను రికార్డు పూర్వకంగా, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ తెచ్చుకున్నాను, దాన్ని అక్రమ కట్టడము అని అంటున్నారు అనేసి అన్నాడు. కానీ ఆ సర్వే నెంబర్లు అయితే మార్చగలిగినాడు, కానీ హద్దులు మార్చలేకుండా తెలియలేని పని చేయాడు. దానికి సంబంధించి తీసుకోండి, ఫేక్ డాక్యుమెంట్ అనేసి పొలంనేరు తహసీల్దార్ గారు ఇచ్చిన డాక్యుమెంట్. ఆయన నిన్న ఇంత కట్టేది ఎత్తుకొని వచ్చింది, పేపర్ల కట్ట. ఆయనకి చాలా నెట్వర్క్ ఎక్కువ. ఎందుకంటే పాపము మొత్తము ఎంఆర్ఓ కూడా తెలియదంతా కాలనీ గురించి ఈయనకు తెలుసు. ఏ సర్వే నెంబర్లు ఏవి ఎక్కడున్నాయి జాగాలు, అన్ని డాక్యుమెంట్, ఫ్లాట్ నెంబర్స్ అన్ని. ఇంత నెట్వర్క్. ఠాగూర్ సినిమా చూసినట్లుండే నాకు. ఆయన ఠాగూర్ అనుకుంటా, అంత నెట్వర్క్ ఉంది. ఎందుకంటే గతంలో 20 ఏళ్ళుగా ఆడ మేస్తా ఉన్నాడు కదా, అందుకు బాగా అనుభవం వచ్చింది. ఆయన మాట్లాడతాడు, 300 పట్టాలు తీసుకున్నాను, షణ్ముఖం కలెక్టర్ దగ్గర ఉంది అని చెప్పినాడు కదా. ఆ పట్టాలు ఏమని చెప్పి తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, జనాల దగ్గర ఏమని చెప్పి తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, మళ్ళా ఎంత తీసుకున్నావో సాక్ష్యాధారాలతో సహా ఉండాలి. నిన్న ఒక చోటకు పోయేసి ఆయన ఒక వీడియో చూపించినాడు. ఎవరో మా సోదరి, పాపం మైనార్టీ సోదరి ఉండే,
ఆమె వచ్చేసి కరెక్ట్ మా ఆయన కొంచెం చదువుకోలేదు, తప్పుగా అనుకోవద్దండి. మా ఆయన చదువుకోలేదు, నేను చదువుకున్నాను, నేను డిగ్రీ హోల్డర్. మా ఆయన జాఫర్ అన్న చదువుకోలేదు, ఆయనకి చదువు రాదు. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడుతూ ఉంది, నేనేం మాట్లాడుతా ఉన్నాను, తెలుగే వస్తాండి అది. ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి తెలియదు. ఎస్సీలకు సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళ పీరియడ్లో ఇచ్చింది. ఎస్సీ జాగాలో ఆమె ఆల్రెడీ ఉత్తరం వాకిలు లేకుండా దక్షిణం వాకిలు ఉంటే ఉత్తరం వాకిలికి వచ్చేసి 4 అడుగులు ముందరకు వచ్చింది. ముందరకు వచ్చేసింది. ఈమెదో పాపం ఎస్సీ లేదో కులికో పాడో పోయేసి ఇల్లు కట్టుకుంటారు. అలా నా పట్టాలో నేను కట్టుకుంటానని సాయం వచ్చింది. ఈమె వచ్చేసి అబ్జెక్షన్ చేసే కొద్దికి ఇంకా నేను ఆడ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చింది. సరే ఏం ప్రాబ్లం అని చూస్తే అప్పుడే వచ్చేసి సచివాలయ సిబ్బందిని పిలిపించినానా లేదా అనేసి ఆ ముస్లిం సోదరి, మా చెల్లెలు, ఆ పాపను అడగండి. అప్పుడే పిలిపించి ఆడే కొలిపించినాను. అమ్మ చూడమ్మా, నువ్వు వెనకాల ఆడ ఫోన్ ఉందనేసి ముందరకు వచ్చేసినావు 4 అడుగులు, నీ జాగా ఏదన్నా ఉందా చెప్పు, ఎవరన్నా వచ్చినారా చెప్పు, ఇప్పుడే ఆపేస్తానమ్మా అంటే. మళ్ళా ఇంకా అన్నా చూడన్నా నాకు ఇంటికి దారి లేకుండా అయిపోతుంది, 3 బిడ్డలు అన్నానే. సరేలే ఇంకా ఏడో మన చెల్లెల్లాగా అనుకుంటాము, ఈ పాపకు న్యాయం చేయాలనేసి ఎస్సీలని ఒప్పించి ఆమె 4 అడుగులు దారి తీయించిన. ఇది జరిగిండేది. ఇంకా పోతే ఆయనలాగా వచ్చేసి రుకో జరా సబర్ కరు రేట్ మాట్లాడుతున్నాడు. సాయంకాలం 6 గంటలకు రా. ఈ వీడియో వచ్చేసి నిన్నంతా వైరల్ అవుతుంది. నేను ఏడో బయట నుంచి కూడా చూస్తా ఉంటే ఎస్సీలకు ఇచ్చిన జాగాని నేను పోయి వాళ్ళకి న్యాయం చేస్తా ఉంటే నీకు అది గుర్తు రాలేదు, ఇట్లా మారుండదు. మళ్ళా నన్ను వచ్చేసి నా బర్త్డే నైనా ఆ రోజు నేను పంచ కట్టుకోండి ప్రెస్ మీట్లో, నాకు ఎప్పుడు తెచ్చి ప్యాంట్ వేసినావు తెలియ నువ్వు కూడా మాట్లాడతావు. ఆంజనేయ స్వామి గంటావూరు ఆంజనేయ స్వామి గుడి ఉండదు, గంటా ఊర్లోనే ఉండదు. జేసీబీ కొన్నాను అంటే కదా, నీ జేసీబీ ఎత్తుకొని వచ్చిన వాడికి కూడా ఆడికొచ్చి వరుసగా లెవెల్ చేసినాడు. ఇట్లా ఒరే నేను ఇంట్లో అంటే ఇప్పుడు అండర్లింగు ఏగరైతే ఆఖరికి దేవుని స్థలం కూడా కొట్టేయాలని వస్తాడు మా అన్న. పోయి ఆపలరా అనేసి ఆటి నుంచి జనాలను ఎత్తుకొని పోయి ఆపి ఫెన్సింగ్ వేసి జెండాలు నాటేసి వచ్చినానా లేదా అనేసి ఈ మీడియాలో మా ఊరోళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు చెప్పమని వాస్తవమా కాదా అని. ఎందుకంటే నువ్వు ఏదైతే ఇప్పుడు దొంగ పట్టాలన్నీ తేలిస్తానని తెలుసుకొని ఇప్పుడు ఇట్లా మారి నేను మాట్లాడినానని తెలిసి కాలనీలోకి పోయి డోర్ టు డోర్ పోయి నువ్వు ఇచ్చిండే పట్టాల కాడికి పోయి ఎవరన్నా గిని ఏదన్నా గిని చెప్పినారంటే ఆ ఉండేది కూడా క్యాన్సిల్ చేపిస్తాననేసి ఇప్పుడు బెదిరించే కొత్త కార్యక్రమం కూడా మొదలుపెట్టినావు. ఆ కాలనీలోకి పోయి అమరన్న లైట్లే పోనీ మెచ్చుకున్నావు అమరన్నని, సంతోషము. అమరన్న లైట్లు కాలువలు ఫోన్లు వేసింది ఎప్పుడు అనేసి ఐడియా ఉందా నీకే? అమరన్న మినిస్టర్ అయినప్పుడు నైనా తెలుగుదేశంలో మినిస్టర్ అయినప్పుడు మా ఆయన కొంచెం చదువు రాదులే, చదువు తక్కువ, ఏదేదో మాట్లాడతాడు. ఇంత ఫైల్ ఎత్తుకొని వచ్చినాడు, ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి నా దగ్గర, ఇన్ని ఉన్నాయి, ఇన్ని లిస్టులు ఉన్నాయి, ఇంత ఇది ఉన్నాయి. ఎంఆర్ఓ గారికి కూడా తెలిదేమో కరెక్ట్ ఆ కాలనీలో ఏడాడు ఏముందో మా ఆయనకు నీట్గా తెలుసు. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, ఏదో గంట ఊర్లో దూరొస్తామంటే నేను మన ఆయన వచ్చేసి ఎవడు రావాలో కాలనీ నా కొడుకులు ఈ పక్క వచ్చేది అనేసి కాణిపాకం పోదాం, కాణిపాకం పోయి సత్యం చేస్తాం మేము అనలేదు అనేసి. మన ఆయన ఎట్లాంటి వాడో నీకు కూడా బాగా తెలుసు. ఎవరినన్నా పల్లెత్తి మాట అంటాడా? నా ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు, నాకు సభ్యత ఉంది, నేను మాట్లాడిన అట్లంతా నీ గురించి. మర్యాద గురించి నువ్వు నేర్పద్దు జాఫర్ అన్నా. అన్నగారి నిజస్వరూపం చూపిస్తాను చూడండి సార్.
రండి సార్, మంజునాథ్ సార్. పదనా ఇది చూడండి, ఇది చూడండి సాక్షాధారాలు చూడు గోవిందు. మంజునాథ్ తుమ్మపాలెం పోతలపట్టు నియోజకవర్గం. ఆయనకి ఈడ జాగా ఇచ్చినాడు. ఎంతకి ఇచ్చినాడన్నా? 3,80,000 ఇచ్చినాడు. ఎవరు ఇచ్చినారమ్మా? అట్లా కాదు, నేను పోయి ఎవరు అనగా నీకు తుంపాలమోడు ఏడ జాగా ఇచ్చిండేది పోతలపట్టు నియోజకవర్గంలో కూడా పొలంనేరు నియోజకవర్గంలో ఇచ్చేస్తారా జాగాలో అనుకుని పోయి జాగా ఆపినాను. అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి శ్రీధర్ ఆ జాగాను వదిలేయ అని చెప్పలేదా? రా కాణిపాకంలో సత్యం చేస్తాం, రా కాణిపాకంలో సత్యం చేస్తాం. నువ్వు పోయి కూర్చోనా? ఇది నేను కొనుక్కొని ఉంటే జాగా, ఆ జాగా ఈ మాదిరి కట్టుకొని ఉంటే ఈ మాదిరి కట్టింటే వచ్చి జేసీపీని పెట్టి మళ్ళీ మాదిరి తవ్వేసి నాకు ఇంటికి పోయేది ఇది ఇల్లు వచ్చేదానికి దారి లేకన్నా 3 రోజులు ఇంట్లోనే ఉండిపోయినా. జాఫర్ ఒరిజినల్ డాక్యుమెంట్ అయ్యి పోలీస్ స్టేషన్లో నన్ను నా కొడుకుని పెట్టి పోలీసు వాళ్ళని కాడబెట్టి కడగాలేకొచ్చినాడు. నిన్నేమన్నాడు? కృష్ణాలు పోసి అంటించుకొని నేను చచ్చిపోతాను, నా జాగా పోతే నా ఇంటికి దారి లేదు ఉంటే 5 కృష్ణాలు తీసిస్తే అంటించుకొని చచ్చిపోవాలి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 2004లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఖాళీ స్థలాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి కొలతేసిన డబ్బు నుంచి కానీ నేను ఆడే ఉన్నాను. నాకు ఇల్లు ఇచ్చినాడు, ఆ ఇల్లు కట్టి లోన్ ఇచ్చినారు. మోల్డింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు వచ్చి మళ్ళీ పైన వైర్ ఉంది పక్కకు చేసుకోమన్నాడు. ఆ జాగా నుంచి నేనే వాడుకుంటా ఉన్నాను. అదే ఎంఆర్ఓ నాకు పట్టా ఇచ్చినాడు 2006లో. దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతెంతో ట్రై చేసినాడు. జేసీబీ తెచ్చి నా జాగాలో జెండా నాకేమో చేసినాడు, కానీ నేనేం భయపడలేదు. నా వెనకాల ఖాళీ జాగా ఉంటే దాన్ని 2 లక్షల రూపాయలు నాకే అమ్మినాడు. మహేష్ గారు చెంచా కంటి పెట్టుకుంటాడు ఎప్పుడు. వాడు వచ్చి డబ్బు తీసుకొని మొన్న గారు చెప్పినాడు అమ్మినారు. వాళ్ళదేముంటుందా డబ్బు ఎక్కువ చేరిండేది మహేష్ మొన్న అనే వాళ్ళ ద్వారా చేసి ఆయన చేరింటుంది. నన్ను నా అన్న కూతురికి గడ్డూరులో 1 సెంటు పట్టా ఇస్తే దాన్ని తీసుకొని 2 జాగాలు ఇచ్చినాడు. 2 సెంట్లు పెద్ద వైర్ల కింద 5,25,000 క్యాష్ నేనే ఇచ్చాను. 5,25,000 2 పట్టాలు జాగ్రత్త తెచ్చి పంపించిన మెయిల్ ద్వారా. 1 పట్టా ఇచ్చినా కానీ ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ మారిపోయింది, మీరు ఆ టేబుల్ మీద తెచ్చుకోండి అంటారు. నన్ను ఎంతెంతో హెరాస్మెంట్ చేసి నా జాగాను తీసుకోవాలని చూసినాడు. కానీ జెండా దిమ్మ కట్టినాడు. ఈసారి ఎలక్షన్లో 1 సీటు కాదు గంటలో వచ్చి ఏమేమి చెప్తాడు చేయమను. నేను నా 3 కొడుకులు ప్రచారం చేస్తాము. వాళ్ళ వల్ల అయితే 1 సీటు గెలుచుకోమను. జై శ్రీరామ్. వాళ్ళ గవర్నమెంట్లో ఇచ్చిన దొంగ పట్టాలన్నీ ఒరిజినల్ పట్టాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది మా వాళ్ళు ఏదన్నా ఓ పట్టా డాక్యుమెంట్ చూపిస్తే ఫేక్ డాక్యుమెంటు అవి ఇవి అని మాట్లాడతారు. ఆలోచించుకోండి. జాఫరన్న, నువ్వు మాట్లాడితే ఈ 3.5 సంవత్సరంలో రోజుకు 3 దొడుకొని వస్తాను. ఈ బాధితుల్ని రోజుకు 3 3.5 సంవత్సరం కడితే అవుతుంది. అది వద్దులే, మన్నాడు మాట్లాడు. ఇంకా టైం ఉంది, రుకో జరా సబర్కరు అన్నా. వద్దన్నా, ఇంతటితో ఆపుకోకపోయినావు అనుకో మొత్తం. ఎందుకు పెద్దోడు నువ్వు వయసులో, నాకు పిల్లోడే, నాకు తెలీదు ఆడ ఏమేమి జాగాలు ఉన్నాయి ఏమి ఉన్నాయి అనేసి. నీదేనంటే లిస్టు సర్వే నెంబర్లు మొత్తం ఉంది, సీల్ కూడా ఉంది అంటున్నారు మా వాళ్ళు. సరే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఊరికి రేపు దీన్ని ఆపకపోయినాడు అనుకో మన్నాడు కొత్త సాక్ష్యాలతో వస్తా. చెప్పలేదా 3.5 సంవత్సరం వస్తానే ఉంటా నేను. నాకేం పని పట్టలేదు, నువ్వు నీకన్నా బండ్లు ఉండయా, నాకేం లేదన్నా. నమస్కారం. మన పొలంనేరు పుర ప్రజలకు
అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సోదరులు సోదరుమణులకు, అదేవిధంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరు ధన్యవాదాలు. నిన్నటి రోజు ఒక అతను మాట్లాడాడు, అతని పేరు చెప్తా. అల్లిబిల్లి మాటలు, దగాపూర్ మాటలు, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నా జాఫర్, తమ్ముడు జాఫర్, నువ్వేదో చెప్పావు కదా 2023లో డాక్టర్ తిప్పేస్వామి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మానీర్ బోరు వేయించింది ఎవరో తెలుసు. ఆ బోరు వేయించినప్పుడు దగ్గరుండి నేను కాంట్రాక్ట్ శంకరన్న బోరు వేయించి మోటార్ బిగించి ట్యాంక్ కట్టించినాం. అప్పుడు నువ్వు నిక్కరేసుకుంటున్నాయినా తమ్ముడు, నిక్కరేసుకుంటు, నీకు అంత వయసు కూడా లేదు. నా మీద ఏదో అభియోగం చేసినావు, బోర్లో రాయి పెట్టేసినావు, ఇంగు పెట్టేసినావు అని. అంత సంస్కారం లేకుండా మేము బతుల. మా కుటుంబం గురించి నీకు తెలుసు, మీ కాళ్ళలో అందరూ తెలుసు. నీకు తల్లి ఉంది, ఆమె నీకు తల్లే నాకు తల్లే. ఆమె నడుగు చెప్తుంది మా సంస్కారము, మా యొక్క గొప్పతనం గురించి చెప్తుంది. ఆ రోజు ట్యాంక్ ఇక్కడ కట్టాలండి. ఎవరు ఇప్పుడు బాలసుందర రెడ్డి, కీర్తి బాలసుందర రెడ్డి కార్ పార్కింగ్ పెట్టుకున్నాడు. అక్కడ నీళ్ళు ట్యాంక్ కడితే వాస్తుకు బాగుంటుంది అగరబత్తి కాలకి నేను శంకర పోయి ఇప్పుడు అడిగితే ఆయన ఒక మాట అన్నాడు బాలసుందర రెడ్డి. ఆ మాట నీకు తెలుసు, నేను ఇప్పుడు ఈ దీంట్లో మీడియా మిత్రులు చెప్పడు, ఒక ఈ మాట మాట్లాడు. అట్లాంటి సమయంలో మేము బోరికి ఇది రాయి పెట్టేసామని చెప్తావు. నువ్వు ఏదో నువ్వు పెద్ద మనిషిగా గౌరవంగా ఒక మంచి దీన్ని మక్కకి అజ్జిగా పోయించినావు. ఇట్లాంటి తప్పులు అబద్ధాలు పలకొద్దు. మా కుటుంబం ఏమో నీకు తెలుసు, నువ్వు ఏడ బతికిందో నీకు తెలుసు, ఏమే ఊరికంతా తెలుసు. మేము మా కుటుంబం మా ఊరికి రోడ్డు 20 రోడ్డు ఉన్నాం. అది ఇప్పుడు కోటేశ్వరరా ఆ వీణితో 60 ఊట్లోనే స్కూల్ కట్టించినాం. అటువంటి మంచి పనులు చేసేవాళ్ళు బోర్కి నీ పెడతావా? మా బావిలో అగరబత్తి కాలనీ ఫస్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్ నుంచి అగరబత్తి కాలనీ, లక్ష్మీ కాలనీ అందరూ నీళ్ళు తాగినాలి. ఈ రోజు కూడా అయ్యో వాళ్ళు మంచోళ్ళు, దేవుళ్ళు అట్లా వాళ్ళు, మా నీళ్లు పోయినాయి ఏమి అనరు అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ నువ్వు మా ఇంట్లో మా ఆతిథ్యం తీసుకొని మా చెరుకులు బెల్లం తిని మా ఇంట్లో జీవనం చేసి ఇప్పుడు మా మీద అభియోగం చేస్తాం. అది ఆ దేవునికి వదిలేస్తాం. నీవు మా గౌరవనీయులు అమరన్న గారు, ప్రజెంట్ శాసనసభ్యులు అమరన్న గారు, నీకు గోవర్ధన డైరీలో ట్రాన్స్పోర్ట్ తీర్చినాడు. తీర్చి ఏం చెప్పినాడు? పాలు నెయ్యి తోలి ట్రాన్స్పోర్ట్ తీస్తే నువ్వేం చేసినావు? గోమాంసం తోలేదానికి తోలినావు. గోమాంసం తోలి ఒరిస్సాలో 2 లారీలు సీజ్ చేయలేదా? దీనికి ఎవిడెన్స్ చెప్పంటావా? చూడండి. కలకత్తా నుండి చెన్నైకి చిత్తూరు జిల్లా పలంనేరులో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. అందుకు కారణం సదరు కంటైనర్ వాహనం పలంనేరుకు చెందిన అధికార పార్టీ మైనార్టీ విభాగం నాయకుడిది కావడం. అతి స్వల్ప కాలంలోనే ట్రాన్స్పోర్ట్ రంగంలో సాధారణ స్థాయి నుండి చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగిన మైనార్టీ నాయకుడు ఎస్కే జాఫర్ పేరున సదరు వాహనం ఉండడం. ఈ వాహనం స్థానికంగా గల ఒక డైరీ నుండి రెగ్యులర్గా డైరీ ఉత్పత్తులను ఉత్తర భారత ప్రాంతాలకు తరలిస్తూ ఉండడం. ఈ నేపథ్యంలోనే ఇటీవలనే ఒరిస్సా రాష్ట్రం జోధ్పూర్ జిల్లా జానాపూర్ పరిధిలోని హిందూ సమాజ్ సంస్థ సభ్యులు పశుమాంసం అక్రమ రవాణా వ్యవహారంపై నిఘా ఉంచి AP03 TA 5555 నంబర్ కంటైనర్ ఆపి తనిఖీ చేయడంతో అందులో ఇటువంటివి గోవుల పాలు నీ తరలించిన పోయి నువ్వు గోమాంసంతో నువ్వు బలిసి మదమిక్కి మాట్లాడుతున్నావు. ఇదంతా కరెక్ట్ కాదు. ఏమే అదేవిధంగా గంటావూరు కాలనీలో ఏం చేసిన అంటాడు. అది గంటావూరు కాలనీలో మా గౌరవనీయులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు వేసిన రోడ్లు తప్పించి ఒక్క రోడ్డు వేసిన 5 ఏళ్ళ కాలంలో లేదే. మళ్ళీ కొంతమంది అంటారు మీ ప్రభుత్వం ఏం చేసింది. సూపర్ 6లో సూపర్ టాప్లో ఉన్నాం మేము. ఈ గుర్తు సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సులు, పెన్షన్లు, ఒక్కొక్క పెన్షన్ 4,000 నుంచి 6,000, 10,000, 15,000 ఒక్కొక్క మనిషికి ఈ 5 ఏళ్ల కాలంలో 60,000 రూపాయలు
అదనంగా వస్తుంది. పెన్షన్ 4,000 ప్లస్ 60,000 అట్లా ఒక మనిషికి 60,000 అదనంగా 5 ఏళ్ల కాలంలో ఇస్తున్నాం. అదే గ్యాస్ కనెక్షన్లు, మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, ఉచిత బస్సు సౌకర్యాలు, రైతులకు రైతు భరోసా సౌకర్యాలు, మళ్ళీ ఇటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమం చేస్తున్నాం. మీరేం చేసినారు? మీరేం ఇవంతా కన్ను కనపడలేదా? ఎందుకు తినలేదు? మనం తినేది తిండి కదా. రైతులు ఈరోజు 3 పూట అన్నం తింటాడంటే మన రైతు భరోసా, మనం ఇచ్చిండే డ్రిప్ పైపులు అభివృద్ధి చెందుతున్నది. మీరు ఎందుకో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం చేసినారు? ఏం చేసినారు? ఇవంతా కన్ను కనపడలేదు ఎందుకో? ఇవంతా ఉచిత పథకాలు కదా. కాబట్టి ఏం మాట్లాడినా ఏమే కొంచెం జాగ్రత్తగా చదువుకొని మాట్లాడండి. ఏదైనా అల్లిమిల్లి మాటలు, తప్పుడు మాటలు ప్రచారం చేసి మీరేదో రావాలంటే మీరు రారు. ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా దూరం పెట్టేసినారు. కాబట్టి జాగ్రత్తగా పడండి. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరనాథ్. ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు, అతనికి సరిగ్గా కానీ నా పేరు తెలియదు, పక్కలో ఎవరో చెప్పిస్తే చంద్రశేఖర్ అనే అబ్బాయి వచ్చాడు, 2 లక్షల అమౌంట్ తీసుకున్నాడు అనేసి చెప్పాడు. అది దేనికి తీసుకున్నాను అనేది నేను మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నా. అన్న, ఆర్టీసీ పక్క సందులో మన మున్సిపల్ కాంప్లెక్స్ ఆనుకొని రాజు కాలువ పైన ఉండే దానిపైన రూములు కట్టామన్నా. దాంట్లో మీది ఒక ఫస్ట్ రూము, నాది లాస్ట్ రూమ్ అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రూములు కట్టాము. నేను పార్టీ మారిన తర్వాత 3 నెలల తర్వాత నాకు మీరు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత ఆ రూమ్ ఏదైనా చేయకూడదాబా అంటే, ఏం చేయాలి చెప్పనా అంటే, 2 లక్షలు ఇస్తాను, ఏదో ఒకటి చేయబా అన్నాడు. సరే కదా, నా రూమ్లో ఏమైనా సెట్ చేసినాడేమో, దానికి బాడీకి ఏమైనా ఫిక్స్ చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చినాడేమో నేను తీసుకోవడం వాస్తవమే. తర్వాత 6 నెలల తర్వాత ఫోన్ చేసి ఏం బాగా చేసినావు అంటే, ఏం చేయాలి చెప్పినా అని అడిగినాను. అక్కడ ఎవరితో మాట్లాడకూడదు అంటే, నేను ఎవరితో మాట్లాడేదినా, దేనివల్ల మాట్లాడేదినా అంటే, ఆ రూమ్లు కదా బా అన్నాడు. అన్నా, నువ్వు ఇచ్చింది అడ్వాన్స్ ఏమోనా, ఎవరిదన్నా సెట్ చేసినావేమో, దానికి నేను తీసుకున్నానా. తీసుకున్న తర్వాత నువ్వు ఈ మాట చెప్తా ఉన్నావునా, కానీ నువ్వు దానికి దీనికి లింక్ పెడతావు. సరేలే అన్న, నేను తీసుకునేది వాస్తవమే, నువ్వు ఆ రూమ్ మాట్లాడినావు అనేసి నేను అది వాడుకున్నాను. తర్వాత ఎవరి దగ్గర తీయించినావు అంటే వాళ్ళు పిలిపించినాడు. అన్న, మీరు రూమ్ కోసం ఇచ్చినారా అంటే, అవును బా అన్నారు. సరే అన్న, అది అక్కడ ఎవరితో మాట్లాడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నా, అది తెలుగుదేశం పార్టీ, అది మీ పార్టీ లాగా అక్కడ అంతా కానీ ఏది జరగదన్నా అనేసి నేను చెప్తే, సరే బా మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వబా అన్నారు. సరేనా, నేను రిటర్న్ ఇస్తాను అనేసి ఇప్పుడు నేను కొద్దిగా వాడుకున్నాను, నిదానంగా ఇస్తాను అని చెప్పేసి ఒక చెక్ ఇచ్చేసి వచ్చినాను. అతను ఏందో తెలిసి తెలియకుండా మాట్లాడడం జరిగింది. కానీ అతని స్వభావం అతనికే వదిలేస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చింది నాకు అంతా ప్రత్యేక ధన్యవాదాలు. సోదరులకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారంలో. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను 2 గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఆ 2, ఒకటి ఎస్టీ కాలనీ నాగరాజు, ఇంకొకరు సిమెంట్ శ్యామ్. వీళ్ళిద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. నాగరాజు, ఎస్టీ కాలనీ నాగరాజు 3 సార్లు కౌన్సిలర్ అయినాడు. సరే, అయినాడు, మంచిదే. లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్ అయినాడో, శ్రీరంగ అనేవాడిని చాలా బెదిరించి వాడిని విత్డ్రా చేయించి కౌన్సిలర్ అయినాడు. అది మన లక్ బాగుంది కాబట్టి మున్సిపాల్లో కౌన్సిలర్ అయిపోయినాడు. సరే పోని, 3 సార్లు అయినాడు కదా. ఒక్కసారైనా ఎస్టీ కాలనీకి చెందిన జనాలకు కానీ, ఎస్సీలకు చెందిన జనాలకు కానీ ఏం మంచి చేసినావన్నా నాగరాజన్న, నాగరాజన్న నువ్వు ఏం మంచి చేసినావు? ఒక్కరికైనా నీ తోడు ఉన్న వాళ్ళకి కానీ, నీతో నడిచిన వాళ్ళకి కానీ ఒక్కరికి నువ్వు మంచి చేసిండవునా? 3 సార్లు కౌన్సిలర్ కదా నువ్వు, ఒక్కరికి మంచి చేసిండవునా నాగరాజన్న? ఇదంతా తెలుసుకోకుండా ఎస్టీ కాలనీలో ఉండే వాళ్ళకి ఒక్కరికి కూడా మంచి పనులు అనేది చేయకుండా కౌన్సిలర్ మాత్రం చెప్పుకునేది నువ్వు గుర్తింపు ఉంది. ఎవరికి మంచి చేస్తున్నావు నువ్వు కౌన్సిలర్ అయ్యి? చాలా మందికు మొన్న ఒక కేసు గురించి కేసులో ఉంది అని చెప్తా ఉన్నావు. కేసులో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఇది దానికి సంబంధించినది కేసులో ఎప్పటి నుంచో ఉండాలి. అది అందరికి తెలిసిన విషయమే. తెలియకుండా ఏం లే, పెద్ద చిన్నాల గౌరవం లేకుండా వాడు వీడి ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను కూడా మేము కూడా రే నాగరాజుగా అని మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడము. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. ఎందుకంటే మాకు అలాంటి బుద్ధులు కూడా చేయనివ్వడు. మీలాగా ఎలా పడితే అలా నడుచుకోవాలంటే మాకు 1 సెకండు తట్టదు. ఇంకోటి ఏమిటంటే మర్చిపోయిందారేమో అన్నీ, అంతా బూతిలోనే ఉండేది. అన్న
నాగరాజన్నా ఒకే వీధిలో ఉండేదన్నా. గుర్తుపెట్టుకో ఎవరు ఏమి అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకో. ఇదంతా గుర్తుపెట్టుకుంటే బాగుంటాం మనమా. నో నీ వైఎస్ఆర్సీపీలో ఫైరింగ్ ఆఫీస్ దగ్గర లేఅవుట్లు వేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉండవన్నా. మీ నాయకులు నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టించినారు నా నాగరాజన్నా. మర్చిపోతుండవు ఏమన్నా మర్చిపోతా ఉండవు నువ్వు. అప్పుడు మేము బాధపడినన్నా. మీ వైఎస్ఆర్సీపీలో నువ్వు ఉండుకొని మీ నాయకులు నిన్ను కొట్టించినందుకు మేము బాధపడినన్నా. మీ ఎస్టీ వాళ్ళకి కూడా తెలిసిన, ప్రతి ఒక్కరికి తెలిసిన నాగరాజన్నా. కనుక్కోనా అన్నీ కనుక్కో. ఇంకొకటి సిమెంట్ శ్యాము చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరిండాడు, ఇదైతే నాకైతే అర్థం కాల. దూరి అంటే మంచి చెడు చూసేకి, వాళ్ళు మంచి చర్యలు చేసేకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరి చేయి తడిపి వాళ్ళకి మంచి చర్యలు చేసింటాడో నాకైతే తెలియ. ఎస్సీ వాళ్ళు నిలబడి ముగ్గుడు అంట, పెద్ద చిన్న తెలీదా పాపము. తాత తాత ఏదో ఏదేదో రంగులు గింగులు ఏదో మాట్లాడుతున్నావు వదిలే అన్న. సిమెంట్ శ్యామన్న వాటిలో వచ్చి ఎస్సీ వాటిలో నిలబడి నువ్వు గెలుస్తావా? ముగ్గుడు ఎవరికి ముగ్గుడు? నువ్వు వచ్చి మన పక్కలో పడుకో, వచ్చి నాకు పక్కలో పడుకోనా ముగ్గుడు. ఎస్సీ వాటిలో నిలబడి గెలుస్తావా నువ్వు? అంత దమ్ము కూడా ఉందా? ఎంతమందిలో ఎస్సీలకు మంచి చేస్తుండేది నాగరాజన్నా. సారీ మా శ్యామన్న అన్న శ్యామన్న ఎంతమందికి నన్ను ఎస్సీలకు మంచి చేసిండేదే? ఒకటి ఇంటికైనా వచ్చి కష్ట సుఖాలు కనుక్కొని ఉండవన్నా నువ్వు శ్యామన్న. మా వాటిలో ఎవరిని నిలబెట్టాలో మాకు తెలుసు, ఎవరిని గెలిపించుకోవాలో మాకు తెలుసు. ఎస్సీలు దగ్గరికి పోతే ఎస్సీని చెప్పుకుంటావు, రెడ్డిలు దగ్గరికి పోతే రెడ్డిని చెప్పుకుంటావు. శ్యామన్న ఏముంది నీ ధైర్యమా అన్నా? శ్యామన్న అందరూ కూడానే ఉండరున్నా, ఉందరే కూడా ఉంటారు. పెద్ద చిన్న మన బంధుత్వం కొన్ని ఉంది. అన్న నువ్వు మాకు, నువ్వు అన్న ఎస్టీ నాగరాజు అన్న తెలుసుకుంది. ఏదో గమ్మునుండాము కదా, సైలెంట్గా ఉండాము కదా, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అదైతే కరెక్ట్ కాదు. కొంచెం భద్రము తెలుసుకోండి. మా నాయకులు మాకు నేర్పలేదు. మా నాయకుడు ఇలాంటి మీలాగా చిన్న అంటే వెరవెరలాగా ఉంటుంది. మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలా మాకు నేర్పలేదు. అంత వద్దు. నమస్కారం. వద్దు. నమస్కారం మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మన కన్వీనర్ గారు పొరపాటున నువ్వు అన్నాను. దానికి వెంటనే నేను ఒక మెసేజ్గా పెట్టా. ఎందుకంటే పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళం, అన్నల మీద గౌరవం ఉండే వ్యక్తి. అలాంటి డక్కనేసి నువ్వు అన్న తర్వాత నా పొరపాటుగా అన్న మెసేజ్ పెట్టినా. కానీ దాన్ని వేలెత్తి చూపించారంటే మీ యొక్క నాయకత్వ లక్షణం ఇదేనా అనేసి నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా. సరే, ఇంకోటి అన్నారు ఏమనేసి, స్కూట్నీలో తహసీల్దార్ కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు సంతకం పెట్టారు అనేసి అన్నాక ఒక మాట చెప్తాను. ఆర్ బలరాం శెట్టి అనే నాది, కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు. ఎవరైనా కానీ గెజిటెడ్ ఆఫీసర్, గ్రీనింగ్కి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ నామినేషన్లో సంతకం పెట్టే అర్హత ఉంది. ఫస్ట్ అది తెలుసుకోండి. అదే గోవింద్ శ్రీని పెట్టారు, నామినేషన్ చెప్పలేదే. అదే మా సెక్రటరీ గిరణ్ పెట్టారు, మా అన్న, నామినేషన్ చెప్పలేదే. అంటే ఇక్కడే తెలిసిపోయింది ఎంత మాత్రం మీరు న్యాయంగా ఎలక్షన్ చేశారో. నిజంగా చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, డాక్టర్స్ ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, ఎంఆర్ఓ ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, ఆర్టీఓ గారు ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, ఎస్పీ గారు ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు. ఈ గ్రీనింగ్ హోల్డరు నామినేషన్ మీద సంతకము పెట్టితే స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా సరే నామినేషన్ మీద, ఎందుకంటే మన యొక్క ఏదైతే మనము ఎస్సీ సర్టిఫికేట్ కానీ బీసీ సర్టిఫికేట్ కానీ మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ చూసి అవును కరెక్ట్ అని సంతకం పెడతారు. ఒరిజినల్ చూసి డూప్లికేట్ మీద సంతకాలు పెడతారు. 10th క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ చూపిస్తే డూప్లికేట్ మీద అటెస్టేషన్ చేస్తారు. చెల్లుబాటు అవుతుంది. దాన్ని ఏమో తీసుకునేది సింపుల్ గా నామినేషన్ ఎలా చేశారో మీరే ఒప్పుకున్నారు.
కేవలం నేను నిలబడే చోట ఖచ్చితంగా నేను గెలుస్తానే ఉద్దేశంతోనే నా నామినేషన్ ఫస్ట్ మొదటి తీసేస్తున్నారు. సరే ఓకే, పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడైనా ఒప్పుకున్నారు, చాలా సంతోషం. చిన్న చిన్న మిస్టేక్ అని చెప్పినారు, ఓకే, అవన్నీ వదిలేస్తాం. నాకు కూడా మీ నాయకులే, మీకు కూడా ఉండేవాళ్ళే చాలా మంది ఫోన్ చేస్తున్నారు నిన్న మొన్న. అసలు నాకు అర్థమే కాలే, ఏంద్రా అంటే అదేదో శివుని కుప్పము అనే సబ్జెక్టే దేవుని సాక్షి చెప్తాను, నాకు తెలియదు అన్నమాట. ఆ శివుని కుప్పము వీకోట దగ్గర ఉందంట. ఆ శివుని కుప్పం దగ్గర ఏం జరిగిందో ఒకసారి అడుగుబా డైరెక్ట్గా నువ్వు అనేసి మీ వాళ్ళే నాకు ఫోన్ చేస్తున్నారు. ఆయన ఏం నా విషయము అంటే అవన్నీ ఆయన తెలుసులే, ఆ ఒక్క మ్యాటర్ చెప్పి చాలు అంటారు. సరే అది ఏం జరిగిందో ఏమో, ఏ డబ్బులతో ఏం కట్టావా ఏమో అది మాత్రం చెప్పా అంటే వాళ్ళ కోసము ఈ మాట చెప్తా ఉన్నా. తరువాత చాలా మంది నాయకులు నిన్న రకరకాలుగా మాట్లాడినారు, పర్వాలేదు, అన్నిటికీ మా వాళ్ళు నీట్గా సమాధానం ఇచ్చారు. తరువాత 33 ఎకరాలు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు, అమరన్న గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు 33 ఎకరాలు కొత్తది ఇక్కడ మనము కేట్ల ఫామ్ దగ్గర శాంక్షన్ చేస్తే దాన్ని ఏమైనా కానీ మీరు పట్టించుకున్నారా? ఆ తర్వాత ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వమో మీ ప్రభుత్వమే కదా, మీరే కదా చైర్మన్. కనీసం 2 ఏళ్లలో కనీసం అక్కడ ఏమైనా కానీ దాని గురించి ఏమన్నా ప్రయత్నం చేశారా? సరే పోతే పోని, కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఆ రోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముద్దు బిడ్డ అమరన్న గారు శాంక్షన్ లెటర్ తీసుకోవస్తే మీరే కదా మార్కెట్ కమిటీ చైర్మన్, కనీసం ఒక పిల్లర్ వేశారా? మేము అమరన్న గారు తెచ్చింది ఏ పని చేయరు, 5 ఏళ్లలో మీరు ఏమి చేయలే, పైగా మమ్మల్ని కోసం లేస్తున్నారు. ఏమనేసి ఏం చేస్తున్నారు అనేసి. ఖచ్చితంగా ఎలక్షన్ ముందు 4వ సంవత్సరం ఏం చెప్తాం ఏం చేశాము అనేది. పెళ్లి చేస్తాను పట్టుబడుతున్నాను ఆయన కాదు కదా. మన్న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇప్పుడు రాష్ట్రము డెవలప్మెంట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అలుపెరు గారిని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడో తిరిగి నిధులు తెస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. రాష్ట్రాన్ని ఎక్కడో 10 ఏళ్ళు వెనకపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. అంతేకాదు ఆ రోజు ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా ఆ రోజు మేము మెగా డిఎస్సి అంటే 16,300 మందికి మెగా డిఎస్సిలో జాబ్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది ప్రభుత్వం తప్పితే ఏ ప్రభుత్వంలో లేదని తెలియజేస్తున్నాం. 5 ఏళ్ళు ఉన్నారు, ఏమి ఇచ్చారు మీరు? వాలంటీర్ ఉద్యోగాలా? డిగ్రీ చదివిన వారికి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారా? బాబు ఎంబీఏ చదివిన వాలంటీర్ ఉద్యోగాలా? 5,000 జీతము, దాదాపు 16,000 మందికి బ్రహ్మాండమైనటువంటి అలాంటి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటా పోతే ఈ మధ్య కాలంలో 16 నెలల్లోనే చాలా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే ఇప్పటికే మీడియా మిత్రులు చాలా లేట్ అయిపోయింది, వాళ్ళకి మీరు మాట్లాడమంటే అవకాశం ఇస్తే ఒకసారి మళ్ళా ప్రజలకు ఏమేమి ఇచ్చినామో చెప్పగలను మీరు అవకాశం ఇస్తే. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.